హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ నిన్న రిజైన్ చేశారు. లాస్ట్ 10 ఇయర్స్లో బ్రిటన్లో 6 ప్రధానమంత్రులు మారారు. ఇది ఆ దేశానికి అతిపెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. అలాంటిది కేవలం 10 సంవత్సరాల్లో 6 ప్రధానమంత్రులు మారారు అంటే ఆ దేశంలో పరిస్థితులు స్టేబుల్గా లేవని అర్థం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నిన్న కీర్ స్టార్మర్ తన సోషల్ మీడియా పేజ్లో నేను రిజైన్ చేస్తున్నాను అని ప్రకటించారు. కానీ ట్రంప్ ఒక రోజు ముందే చాలా క్లియర్గా ఇదిగో ఈ విధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రిజైన్ చేయబోతున్నాడు, ఇతను ఇమిగ్రేషన్ ఇష్యూని ఎనర్జీ ఇష్యూని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు, ఇతను రిజైన్ చేయాల్సిందే అని చెప్పారు. అయితే ట్రంప్కి ఈ విషయం ముందే ఎలా తెలుసు? ట్రంప్కి కీర్ స్టార్మర్కి పడదు అనే సంగతి అందరికీ తెలుసు. అయితే ట్రంప్ వల్లే ఇప్పుడు కీర్ స్టార్మర్ రిజైన్ చేశాడా? ట్రంప్కి ఇతనికి ఉన్న గొడవేంటి? ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు ఇంత వీక్గా ఎందుకు మారింది? ఇలాన్ మాస్క్ కూడా ఈ కీర్ స్టార్మర్ని రిజైన్ చేయాల్సిందిగా ఇతనిపైన ప్రెజర్ పెట్టాడు. ఇతనికి అగెన్స్ట్గా ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఇతను రిజైన్ చేయడం వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ చేసిందేంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ట్రంప్తో వైరం పెట్టుకున్న చాలామంది ప్రధానమంత్రుల్ని ఈయన ఎలిమినేట్ చేయగలిగాడు. మీ అందరికీ తెలుసు, ట్రంప్ పవర్లో వచ్చిన స్టార్టింగ్లో కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోతో వైరం ఏర్పడింది. ట్రంప్ కెనడాని ఆక్యుపై చేస్తాను, ఈ కెనడా సెపరేట్ దేశం కాదు, అది అమెరికాలో ఒక రాష్ట్రం అంటూ జస్టిన్ ట్రూడోని టీజ్ చేసేవాడు. దానికి అగెన్స్ట్గా జస్టిన్ ట్రూడో అమెరికన్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్ వేసే ప్రయత్నం చేశాడు. చివరికి ట్రంప్ ప్రెజర్ని తట్టుకోలేక ఈ ట్రూడో రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్ ప్రెజర్ కారణంగా రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయాతుల్లా ఖమీనీని ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి ఎలిమినేట్ చేశాయి. ఇక ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ని కూడా టార్గెట్ చేసి ట్రంప్ రిజైన్ చేసేలాగా చేశాడు అని చాలామంది మీడియా నిపుణులు చెబుతున్నారు. నిన్న ఈ కీర్ స్టార్మర్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ నేను ఏది చేసినా నా దేశం కోసమే చేస్తాను, నా దేశం కోసమే ఇప్పుడు రిజైన్ కూడా చేస్తున్నాను, నా పార్టీయే నన్ను తొలగిపోవాల్సిందిగా చెబుతుంది, అందుకే రిజైన్ చేస్తున్నాను అంటూ పక్కకి తప్పుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంట్రీగా మారింది. ప్రజెంట్ ఈ దేశంలో ఇమిగ్రేషన్ సమస్య విపరీతంగా పెరిగింది. మీరు నమ్మరు, ప్రజెంట్ యూకేలోని లండన్ లాంటి ఒకప్పటి అడ్వాన్స్ సిటీస్ ఇప్పుడు డేంజరస్గా మారాయి. ఇప్పుడు ఆ సిటీస్లో ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ముస్లిం యువకులు అక్కడి వైట్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్గా ఏర్పడ్డారు. మైనర్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి రేపులు చేస్తున్నారు. అయినా కూడా అక్కడి గవర్నమెంట్ ఈ క్రిమినల్స్ విషయంలో యాక్షన్ తీసుకోకుండా వీటిని క్వశ్చన్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకొని వాళ్ళను జైల్లో పెడుతుంది. కానీ క్రిమినల్స్ని పట్టుకోవట్లేదు. మొత్తంగా ఒకప్పుడు అన్ని దేశాలకు స్ప్రెడ్ అయి సూర్యుడు అస్తమించని రాజ్యాన్ని క్రియేట్ చేసిన బ్రిటన్ ఇప్పుడు కర్మను అనుభవిస్తుంది. బయట నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. జస్ట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో 6 ప్రధానమంత్రులు మారారు అంటే ఆ దేశంలో పరిస్థితులు వరస్ట్గా ఉన్నాయి అని అర్థం. ఈ కీర్ స్టార్మర్ బ్రిటన్లో లేబర్ పార్టీకి చెందినవాడు. ఇతను 58వ ప్రైమ్ మినిస్టర్. 2024లోనే ఇతను పవర్లోకి వచ్చాడు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవీ కాలం 5 సంవత్సరాలు. లెక్క ప్రకారం 10 సంవత్సరాల్లో 2 మాత్రమే మారాలి, కానీ 6 మారారు. ఇతను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ చేయగలిగాడు. ప్రజెంట్ బ్రిటన్లో మొత్తం 4 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండవది లేబర్ పార్టీ, మూడవది గ్రీన్ పార్టీ, నాలుగవది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ 4వ పార్టీకి ట్రంప్ ఎక్కువగా సపోర్ట్ని అందిస్తున్నాడు. అండ్ ఈ కీర్ స్టార్మర్ లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో బ్రిటన్ విపరీతమైన సమస్యల్లో ఉంది. మొదటగా ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, అంటే వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. దానికి కారణం అప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. యూరప్కి మేజర్గా ఎనర్జీ సోర్స్ అనేది రష్యా నుంచి వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ యుద్ధం కారణంగా అది రావడం ఆగిపోయింది. దాంతో ఆటోమేటిక్గా యూరప్ మొత్తంలో ఎనర్జీ క్రైసిస్ స్టార్ట్ అయింది. దాంతో అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. ఇక ట్రంప్కి ఇతనికి ఉన్న గొడవ ఏమిటంటే ఈ కీర్ స్టార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన సమయంలో అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నాయి.
పార్టీలు ఎలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. అలాంటి సమయంలో వేరే దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్లు, టాప్ లీడర్లు న్యూట్రల్గా ఉండాలి. ఇతర దేశాల పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కాకూడదు. కానీ ఈ కీర్ స్టార్మర్ ట్రంప్ ఎక్కడ గెలుస్తాడులే అనే ఉద్దేశంతో కమలా హ్యారిస్ని అంటే బైడెన్ పార్టీకి సపోర్ట్ అందించాడు. ఈ ట్రంప్ ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే ఇతను తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోడు, ఎవరైనా తక్కువ చేసి చూసినా మర్చిపోడు, ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునే బాపతి మన డొనాల్డ్ ట్రంప్. అయితే ఇతను మన ఇండియాను టార్గెట్ చేయడానికి, మోడీ గారిని టార్గెట్ చేయడానికి కూడా ఇలాంటి ఒక రీజన్ ఉంది. అదేమిటంటే బైడెన్ పవర్లో ఉన్నప్పుడు సేమ్ ఎలక్షన్ సమయంలోనే మోడీ గారు అమెరికా విజిట్కి వెళ్ళారు. ఆ టైంలో ట్రంప్ తన సపోర్టర్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే మోడీ వస్తున్నాడు అని తెలిసి ట్రంప్ తను ఒక ర్యాలీలో భారత ప్రధానమంత్రి మోడీ నాకు ఒక మంచి ఫ్రెండ్, మేమిద్దరం చాలా విషయాల్లో సిమిలర్ థాట్ కలిగిన వాళ్ళము, ఇతను అమెరికాకు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా నన్ను కలుస్తాడు, మేము కలిసి మీతో మాట్లాడతాము అన్నట్టుగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ టైంలో మోడీ గారు ట్రంప్ని కలవలేదు, ట్రంప్తో మీట్ కూడా అవ్వలేదు. దానికి కారణం మనకు ట్రంప్ అంటే ఇష్టం లేదు అని కాదు, ఎలక్షన్ సమయం కాబట్టి వేరే దేశాల పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కాకూడదు అనే ఉద్దేశంతో మోడీ ట్రంప్ని కలవలేదు. కానీ ఆ విషయాన్ని ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడ మోడీ తప్పించుకున్నాడు, కానీ కీర్ స్టార్మర్ ఇరుక్కుపోయాడు. కీర్ స్టార్మర్ ఏమాత్రం ఆలోచించకుండా ట్రంప్ గెలవడు అనే ఉద్దేశంతో కమలా హ్యారిస్కి సపోర్ట్ని అందించాడు. ఆ సమయంలోనే ట్రంప్ ఈ కీర్ స్టార్మర్ గురించి మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా మా దేశ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు, దయచేసి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ నేను గెలిస్తే మాత్రం నేను వదిలిపెట్టను అని కూడా చెప్పాడు. ట్రంప్ చెప్పినట్టే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు అనిపిస్తోంది. ట్రంప్ 2025 జనవరిలో ఎలక్షన్ గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కీర్ స్టార్మర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలో ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ చాలా క్లోజ్గా ఉండేవారు. ఆ సమయంలో ఇలాన్ మస్క్ ఈ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాన్ మస్క్ చాలా ఓపెన్గా చెప్పాడు, ఈ కీర్ స్టార్మర్ ఒక చేతకాని ప్రైమ్ మినిస్టర్, ఎందుకంటే ఆ దేశానికి వచ్చిన పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ సొంత దేశ మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి రేపులు చేస్తుంటే ఇతను వాళ్ళను పట్టుకోవడం వదిలేసి వాటికి అగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాడు అంటూ టార్గెట్ చేశాడు. అండ్ ఇలాన్ మస్క్ పిలుపుతో ఆ దేశంలో పెద్ద ర్యాలీస్ కూడా జరిగాయి. ఒక సందర్భంలో ఇలాన్ మస్క్ ఈ కీర్ స్టార్మర్ బ్రిటన్ దేశానికి ఒక అవమానం, హీఈస్ నేషనల్ ఎంబారస్మెంట్ అని చెప్పాడు. ఇతన్ని ఇంతగా టార్గెట్ చేస్తుంటే కీర్ స్టార్మర్ ఊరుకుంటాడా? ఇతను కూడా రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్, గాజా అండ్ పాలస్తీన్ ఇష్యూ జరుగుతుంది. అందులో ఇతను ఇన్వాల్వ్ అయి పాలస్తీనాని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా మేము రికగ్నైజ్ చేస్తున్నాము అంటూ ప్రకటించాడు. ఇతన్ని ఎవ్వరూ అడగలేదు, కానీ ట్రంప్పై, ఇలాన్ మస్క్పై ఉన్న కోపంతో ఇతను ఈ పని చేశాడు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా గమనించాడు. ఆ టైంలో ట్రంప్ ఇతనిపై రియాక్ట్ అవుతూ ఒక ప్రెస్ మీట్లో నాటో మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్తో పోరాడుతున్నప్పుడు ముందుండి పోరాడింది అమెరికన్ సైనికులు, ఈ బ్రిటన్ సైనికులకు యుద్ధం చేయడం రాదు, వాళ్ళు వెనకాల కూర్చున్నారు అంటూ అవమానకరంగా మాట్లాడాడు. దీనికి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే కాదు, ఆ దేశ ఇతర లీడర్లు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మేము మా సైనికుల్ని పంపించి వాళ్ళ ప్రాణాల్ని మీకోసం త్యాగం చేస్తే మీరు మమ్మల్ని ఇంత అవమానిస్తారా అంటూ ఈ కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ మరింత పెద్దదిగా మారింది. సో అప్పుడు ఈ కీర్ స్టార్మర్ ఇలా అయితే కుదరదు అని అమెరికాకు బద్ధశత్రువైన చైనాతో రిలేషన్ ఇంప్రూవ్ చేశాడు, చైనాను విసిట్ చేశాడు. ఈ విషయంలో కూడా ట్రంప్ తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ఆ తర్వాత ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని స్టార్ట్ చేసి మేము ఇరాన్ని టార్గెట్ చేయడానికి ఇండియన్ ఓషన్లో ఉన్న డియాగో గ్రాషియా బేస్ యాక్సెస్ కావాలి అని ఈ కీర్ స్టార్మర్ని అడిగాడు. ఇది ఇంగ్లాండ్కి చెందిన బేస్. అప్పుడు కీర్ స్టార్మర్ చాలా క్లియర్గా, మేము ఈ యుద్ధంలో మీకు మా బేస్ని యూజ్ చేయనివ్వము, ఈ యుద్ధం మాది కాదు, మాకు సంబంధం లేని యుద్ధంలో మమ్మల్ని లాగకండి అంటూ ట్రంప్కే ఎదురు మాట్లాడాడు. దాంతోపాటు మీరు మొన్న తాలిబాన్స్తో మా సైనికులు పోరాడలేదు అని అవమానకరంగా మాట్లాడారు, కాబట్టి ఇప్పుడు మీకు మాకు అవసరం లేదు అంటూ వెటకారంగా రీప్లై ఇచ్చాడు. దాంతోపాటు ట్రంప్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి యూరప్లోని అన్ని దేశాల హెల్ప్ని అడిగాడు. అప్పుడు కూడా ఈ బ్రిటన్తో పాటు మిగతా అన్ని దేశాలు దానికి రిజెక్ట్ చేశాయి. ఇలా అన్ని విధాల ట్రంప్ బ్రిటన్ పైన పగను పెట్టుకొని ఉన్నాడు. ఇలాంటి టైంలో ట్రంప్కి కీర్ స్టార్మర్ని తొలగించేందుకు ఒక మంచి అవకాశం లభించింది. అదే ఎప్స్టీన్ ఫైల్స్. మనలో చాలామంది ఎప్స్టీన్ ఫైల్స్ డీటెయిల్స్ బయటకు వస్తే ట్రంప్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయి, ట్రంప్ను ఈజీగా పదవి నుంచి తొలగించవచ్చు అనుకున్నారు. కానీ ట్రంప్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని ఉపయోగించి చాలా దేశాల్ని కంట్రోల్ చేస్తున్నాడు, చాలా దేశాల ప్రైమ్ మినిస్టర్స్ని రిమూవ్ చేయగలుగుతున్నాడు.
అందులో ఒక పర్సన్ ఈ కీర్ స్టార్మర్. ఇప్పుడు కీర్ స్టార్మర్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చిందా అంటే నో. కీర్ స్టార్మర్కి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరే పీటర్ మ్యాండెల్సన్. అయితే కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన వెంటనే తన ఫ్రెండ్ అయిన ఈ పీటర్ మ్యాండెల్సన్ని అమెరికాలో బ్రిటిష్ అంబాసిడర్గా నియమించారు. అయితే ఈ పీటర్ మ్యాండెల్సన్ ఎప్స్టీన్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. మైనర్ అమ్మాయిల్ని తీసుకెళ్లి అత్యాచారం చేసే ఆ ఐలాండ్కి ఇతను చాలాసార్లు వెళ్ళాడు. అయితే ఈ విషయం కీర్ స్టార్మర్కి తెలిసి కూడా ఇతను తన ఫ్రెండ్ని అమెరికా బ్రిటిష్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశాడు. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే మీడియాలో కీర్ స్టార్మర్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ మొదలైంది. దాంతో ఇతను ఈ పీటర్ మ్యాండెల్సన్ని తిరిగి బ్రిటన్కి రప్పించి పదవి నుంచి తొలగించేశాడు. ఇతన్ని తొలగించేశాడు కానీ తాను మాత్రం పదవిని వదలలేదు. అప్పటి నుంచి చాలామంది లీడర్లు ఇతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ పీటర్ మ్యాండెల్సన్ పేరు ఎప్స్టీన్ ఫైల్లో ఉంది అని తెలిసి బ్రిటన్ ప్రజలు ఈ లేబర్ పార్టీకి కాస్త అగెన్స్ట్గా మారారు. వీళ్ళకు సపోర్ట్ చేసే వారి సంఖ్య తగ్గింది. రీసెంట్గా మే 2026లో ఎలక్షన్ జరిగితే రిజల్ట్స్ లేబర్ పార్టీకి అనుకూలంగా రాలేదు. ఈ విషయాన్ని గమనించి లేబర్ పార్టీ సీనియర్ లీడర్స్ కీర్ స్టార్మర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నీ కారణంగా పార్టీ వీక్ అవుతుంది కాబట్టి నువ్వు రిజైన్ చేయాల్సిందే అని ఇతనిపైన ప్రెజర్ పెట్టారు. చివరికి ఇప్పుడు ఇతను పదవిని వదలాల్సి వచ్చింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్తో పాటు బ్రిటన్లో పెరుగుతున్న ఇమిగ్రేషన్ సమస్యను కూడా ఇతను ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయాడు. ఇతని అండర్లో జస్ట్ 2 సంవత్సరాల్లోనే దాదాపు 9 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ దేశంలోకి వచ్చి చేరారు. ఆ విషయంలో ఇతను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా ప్రజెంట్ బ్రిటన్లో ఉన్న టాప్ సిటీస్ అన్నీ కూడా అన్సేఫ్గా మారాయి. అక్కడ దొంగతనాలు, క్రైమ్స్, మర్డర్లు, మైనర్ అమ్మాయిలపైన రేపులు బాగా పెరిగిపోయాయి. అలాంటి సీరియస్ ఇష్యూని ఇతను అడ్రస్ చేయకుండా ఇతన్ని క్వశ్చన్ చేసే వారిపైన పోలీసుల్ని ఉపయోగించి వాళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇతను చేసిన ఈ పనులన్నీ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయి చివరికి పదవి వదిలేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏమిటంటే కీర్ స్టార్మర్ తర్వాత ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు అని. ఎందుకంటే మోడీ గారు కూడా ఇతనికి ఎలక్షన్లో గెలవడంలో సహాయం చేయలేదు. నిజం చెప్పాలంటే ఇతను గెలుస్తాడు అని మనం కూడా అనుకోలేదు. ఇతనికి ప్రజల సెంటిమెంట్ తోడైంది. మీకు గుర్తుందా, ఇతను తన ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఇతనిపైన గన్తో కాల్చాడు. ఆ బుల్లెట్ జస్ట్లో మిస్ అయి తన చెవికి తగిలింది. అక్కడ ప్రజలు ఇతనితో బాగా కనెక్ట్ అయి సింపతి ఓట్స్ వేశారు. దానివల్ల ఇతను గెలిచాడు అని నేను చెప్పట్లేదు, కొంతమంది నిపుణులు చెప్తున్నారు. సో ఇతను గెలుస్తాడు అని ఎవరు అనుకోలేదు, ఎవరు సపోర్ట్ని అందించలేదు. అయినా మన భారతదేశం యొక్క నీతి ఏమిటంటే మనం వేరే వాళ్ళ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కాము. ఆ విషయం మనోడికి అర్థం కాదు. కాబట్టి ఈ ట్రంప్ యొక్క నెక్స్ట్ టార్గెట్ మోడీ గారు అయి ఉండొచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తలుచుకుంటే మోడీ గారిని రిజైన్ చేసేలా చేస్తాడా? ట్రంప్ దగ్గర మోడీ గారికి సంబంధించిన ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయా? ఎప్స్టీన్ ఫైల్స్ని ఉపయోగించి ఏదైనా ట్రంప్ చేయగలడా? అసలు మోడీ గారికి సంబంధించి ఎప్స్టీన్ ఫైల్స్లో ఏదైనా ఉందా? మీ ఆలోచనల్ని, మీకు తెలిసిన విషయాల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీకు అందించేందుకు నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. మా రీసెర్చ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.